सदाशिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम्। हरिः ओम्। श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। ఆత్మబంధువులారా, ఈరోజు 2025 సంవత్సరం నూతన సంవత్సరం సందర్భంగా ఆర్ష విద్యా తరంగిణి సభ్యులందరికీ లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జన సుఖినో భవంతు. ఆత్మబంధువులారా, ఈరోజు అష్టావకర గీత 29వ భాగం మనం చూడబోతున్నాం. ఆత్మబంధువులారా, 29వ భాగం అష్టావకర గీత. కాయకృత్యా సహ పూర్వం తతో వాగ్విస్తరా సహ అధ చింతా సహ తస్మాత్ ఏవమావాహమాస్థితః. ఇది 12వ అధ్యాయం చూస్తున్నాం మనం. ఈ 12వ అధ్యాయంలో జనకుడు తన స్థితి అంటే తన ఆత్మస్థితి యొక్క గొప్పతనాన్ని గురువుకు చెప్తున్నాడు. ఒకసారి జ్ఞాననిష్ట కలిగిందంటే ఇక అతనికి జీవితం గురించి బెంగ ఉండదు. మన ప్రాబ్లమ్స్ అన్నీ అవే కదా. మన జీవితం గురించే మనకు బెంగ. పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు కూడా మనకు బెంగ అంతా మన జీవితం గురించి, టెన్షన్ అన్నమాట. అవి ఏమి ఉండవు ఒకసారి జ్ఞాననిష్ట కలిగితే. జ్ఞాననిష్టలో ఉన్న వ్యక్తి 4 ఆశ్రమాల్లో అంటే బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాస, 4 ఆశ్రమాల్లో ఏ ఆశ్రమంలో అయినా ఉండొచ్చు. ఆశ్రమానికి సంబంధించినటువంటి వాళ్ళ కర్తవ్యాలు అవన్నీ చేయవచ్చు. మళ్ళీ గృహస్థ అయితే మరి వాళ్ళు తన బాధ్యతలు తను నిర్వహిస్తాడు. ఇప్పుడు జనకుడు ఎవరు? గృహస్థు. ఎటువంటి గృహస్థు? పెద్ద గృహస్థు, చక్రవర్తి గృహస్థు. అంటే ఒక పక్కన రాజ్యపాలన చేస్తున్నాడు, ఒక పక్కన ఈ ఆత్మజ్ఞానంలో ఉన్నాడు, రమిస్తున్నాడు. అటువంటి చక్రవర్తి గృహస్థు రాజ్యపాలన చేస్తున్నాడు అంటే ఆయన డ్యూటీలు ఆయన చేస్తున్నాడు. రాజ్యపాలన అంటే ఆయన డ్యూటీ చక్రవర్తిది. అదే ఒక వాణిజ్యవేత్త అంటే బిజినెస్ మ్యాన్ ఉన్నాడు అనుకోండి, ఆయన గృహస్థు. బిజినెస్ మ్యాన్ ఏం చేస్తాడు? వాణిజ్యవేత్త అయితే వ్యాపారం చేసుకుంటాడు. అలా ఎవరి వృత్తులు వాళ్ళకి చేసుకుంటారు. వృత్తులు ముఖ్యం కాదు అక్కడ. ధర్మబద్ధంగా జీవిస్తారు జ్ఞానులు. వాళ్ళలో ఉన్నది మనం చూడాల్సింది ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానం ముఖ్యం. వాళ్ళేం అధార్మిక పనులు చేయరు, ధార్మిక పనులు మాత్రమే చేస్తారు. అలా ఆశ్రమం ముఖ్యం కాదు, వాళ్ళ యొక్క వృత్తులు ముఖ్యం కాదు, వాళ్ళలో ఉన్నటువంటి కంటెంట్ అంటే ఆత్మజ్ఞానం అనేది ముఖ్యం. వాళ్ళు అహంకారానికి లోబడి పనిచేస్తారు. ప్రతి వ్యక్తి అహంకారం అంటే తెలుసు కదా, దేహము, మనస్సు అనే కార్యకరణ సంఘాతం. మన జీవితం అంతా కూడా అహంకారాన్ని బట్టి నడుస్తుంది. ఒక హోదా ఉంటుంది మనకి, ఒక వ్యక్తిత్వం ఉంటుంది, మనకు కొన్ని విధులు ఉంటాయి, డ్యూటీలు. జ్ఞాని సమాజంలో ఒక వ్యక్తిగా తన పనులు తాను చేస్తాడు. జ్ఞాని ఎంతగా ప్రవర్తించడు. ఆంతర్యంలో తన విధులు, కర్తవ్యాలు అంతా మిథ్య, ఒక వేషం అనుకుంటాడు. కాబట్టి అష్టావక్ర మహర్షి బోధను అహంకార పరంగా, ఆత్మపరంగా మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అంటే 2 జీవన విధానాలు ఒకదాంతో మరొకటి పెనవేసుకుని కలిసి ఉంటాయి పరస్పరం. మనం అయోమయానికి గురి కాకూడదు. ఇప్పుడు ప్రారంభంలో మనం ఏం చేస్తాం?
అహంకారానికి ప్రాధాన్యత ఇస్తాం. ఇప్పుడు మన బ్రహ్మచర్య ఆశ్రమంలో ఏం చేస్తాం? చదువుకుంటాం. అంటే వేదాధ్యయనం చేస్తాం. గృహస్థాశ్రమంలో ఏం చేస్తాం? కర్మకాండ చేస్తాం. మరి సన్యాసాశ్రమంలో ఏం చేస్తాం? సన్యాసం తీసుకుంటాం. అంటే ఆంతర్య సన్యాసం. బాహ్యంలో కాషాయ వస్త్ర సన్యాసం మనం తీసుకోము. ఆంతర్యంలో సన్యాసం స్వీకరిస్తాం. అంటే ఏమిటంటే తామస అహంకారాన్ని గురించి చెప్తున్నా నేను. తామస అహంకారాన్ని రాజస అహంకారంగా మార్చుకోవాలి. అప్పుడు మాత్రమే కర్మయోగిగా మనం ఉండగలం. అలాగే రాజస అహంకారాన్ని సాత్విక అహంకారంగా మార్చుకోవాలి. అప్పుడు జ్ఞానయోగం సాధ్యమవుతుంది. అలా బహిర్ముఖంగా ఉన్న అహంకారాన్ని అంతర్ముఖ అహంకారంగా మార్చుకోవాలి. ఇలా మనం ప్రారంభంలో అహంకారాన్ని పొదును పెట్టుకోవాలి, మెరుగులు దిద్దుకోవాలి. దానికి సాధన చేస్తాం మనం. జ్ఞాన యోగ్యత అహంకారం ఫస్ట్ మార్చుకుంటాం మనం. అంటే సాధన చతుష్టయ సంపన్న అహంకారంగా మలుచుకుంటాం. అంటే సాధన చతుష్టయ సంపత్తి అహంకారానికి సంబంధించిందా లేక ఆత్మకు సంబంధించిందా అని ఎవరిని అడిగితే మీరేం చెప్తారు? సాధన చతుష్టయ సంపత్తి ఆత్మకు సంబంధించింది కాదు, అహంకారానికి సంబంధించింది. శ్రవణ అహంకారం, శ్రోత అహంకారం. అంటే ఆ అహంకారం సాధన చతుష్టయ సంపత్తి అహంకారం మళ్ళీ మార్పు రావాలి, శ్రవణ అహంకారంగా మారిపోవాలి. శ్రవణ అహంకారం అన్నా శ్రోత అహంకారం అన్నా ఒకటే. అహంకారం అనేది లేకపోతే మనం శ్రవణం చేయలేం. అలాగే తర్వాత మనన అహంకారంగా మారాలి. అంటే గురువు సమక్షంలో శ్రోత శ్రవణం చేస్తాం, గురువు యాబ్సెన్స్లో మననం చేసుకుంటాం, నెవరు వేసుకుంటాం ఆత్మజ్ఞానాన్ని. సో అలాగ మననం అహంకారంగా మారాలి, శ్రవణ అహంకారం. అలాగే ధ్యాత అహంకారం అవుతుంది. తర్వాత మనం అయిపోయిన తర్వాత ఏంటి? నిధిధ్యాసనం చేస్తాం కదా, ధ్యానం చేసుకుంటాం కదా, ధ్యాత అహంకారం అంటే ధ్యాన అహంకారం. ఇవన్నీ కూడా దశలు, స్టేజెస్ అన్నమాట. జాగ్రత్తగా సాధన చేసి అహంకారాన్ని మనం మెరుగుపరుచుకోవాలి. అంతిమ దశ ఏంటి? శ్రవణ మనన నిధిధ్యాసనం. ఇది అయిన తర్వాత జ్ఞానం వచ్చేస్తుంది కదా మనకి, ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞాన అహంకారంగా మారాలి. ఆత్మజ్ఞానం కూడా అహంకారం లేదే మనం ప్రదర్శించలేం. జ్ఞాని అనే హోదా అహంకారానిదా ఆత్మదా? మళ్ళీ చెప్తున్నా, అంటే క్వశ్చన్ ఇస్తున్నాను. జ్ఞాని అంటే ఆత్మజ్ఞాని అనేటటువంటి హోదా అహంకారానిదా లేక ఆత్మదా? జ్ఞాని అంటే తెలుసుకునేవాడు, అంటే ప్రమాత. ఇది కూడా అహంకారానికి సంబంధించిందే. అంతిమంగా మనకేమవుతుంది? జ్ఞాన నిష్ట అహంకారంగా మార్చుకోవాలి. అహంకారం జ్ఞాన నిష్ట దశకు వచ్చింది అనుకోండి. ఇప్పుడు మనకి అహంకారం జ్ఞాన నిష్ట దశకు వచ్చేసింది. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు ఏం కొత్తగా మనకి జ్ఞానం ఏమొస్తుంది? అహంకారం జ్ఞాననిష్ట దశకు వచ్చింది అంటే మనంతా జ్ఞాననిష్టలో ఉన్నాం అనుకోండి. ఆ స్టేజ్లో, జ్ఞాననిష్ట స్టేజ్లో మనకు ఒరిగేటటువంటి ప్రయోజనం ఏమిటి చెప్పనా? ఏమిటంటే అహంకారం నేను కాదు, ఇది జ్ఞానం. అహంకారం ద్వారానే ఈ స్టేజ్కి రీచ్ అవుతాం మనం. రీచ్ అయిన తర్వాత జ్ఞాననిష్టలో ఏమనుకుంటాం మనం? నేను అహంకారం కాదు, ఇది జ్ఞానం. ఇలా దశలుగా అహంకారాన్ని శుద్ధి చేసుకోవాలి. చివరకు నేను అహంకారం కాదు
అని తెలుసుకోవాలి. అహంకార త్యాగము వేదాంతంలో చివరి దశ. అహంకారం యొక్క కార్యకలాపాలను దాటిపోవాలి. ఇలా దాటిపోవటాన్ని ఆత్మజ్ఞానం అంటారు. జనకుడు ఏం చెప్తున్నాడు? నేను మహర్షి, అష్టావక్ర మహర్షి, నేను అహంకారం లేని ఆత్మజ్ఞానిని అని చెప్తున్నాడు. ఇది 12వ అధ్యాయానికి ఒక రకంగా ఉపోద్ఘాతం అని చెప్పొచ్చు. కిందటిసారి మనం చూసాం, కిందటి క్లాసులో 1వ శ్లోకం. 1వ శ్లోకంలో 12వ అధ్యాయంలో జనకుడు అహంకార కార్యకలాపాల నుండి అసంగంగా ఉన్నాను అన్నాడు. కాయిక, వాచిక, మానస కర్మలన్నీ కూడా అహంకార స్థాయిలో జరుగుతాయి. జనకుడు చక్రవర్తి కాబట్టి ఏం చేస్తాడు? రాజ్యం పరిపాలిస్తాడు. హే అష్టావక్ర మహర్షి, మీరు నన్ను త్యాగం చేయమంటున్నారు కదా. కర్మణి అకర్మయ పశ్యేత్, అకర్మణి చ కర్మయ స బుద్ధిమాన్ మనుష్యే సంయుక్త కృష్ణ కర్మకృత్. ఇప్పుడు నిజమైన జ్ఞాని అయితే అహంకార కార్యకలాపాలకు చెక్కు చెదరడు. అహంకారం తన పని తను చేసుకుపోతుంది. నేను నేను అంటే జనకుడు అంటున్నాడు, దానికి బద్ధుణ్ణి కాదు. అంటే అహంకారానికి నేను స్లేవ్ కాదని అర్థం. ఇది మొదటి శ్లోకం సారాంశం. దీన్ని ఏమంటారు? అహంకారం తన పని తను చేస్తుంది. నేను బద్ధుణ్ణి కాదు అంటే నన్ను బంధించదు అది. ఇది సారాంశం. ఏమిటంటే కర్తృత్వ త్యాగ అంటారు దీన్ని. ఏమంటారు? కర్తృత్వం త్యాగం చేస్తున్నాడు. కర్మను చేయించట్లేదు, గుర్తుపెట్టుకోండి. పనిని చేయించట్లా. జనక మహారాజు శుభ్రంగా, చురుగ్గా, యాక్టివ్గా, మంచిగా పనిచేస్తున్నాడు, రాజ్యపాలన చేస్తున్నాడు. కానీ తన కర్తృత్వాన్ని త్యాగం చేస్తున్నాడు. కర్మలను త్యజించట్లా. గుర్తుపెట్టుకోండి, కర్మను త్యజించాలి అంటే కర్మను త్యజించకుండా ఏం చేయాలి? కర్తను త్యజించాలి. నేను కర్తను, అహం కర్త అనేటటువంటి భావాన్ని త్యజించాలి. అంటాం కదా మనం, అకర్త అభోక్త అని. నేను ఆత్మని, నేను బ్రహ్మ, అహం బ్రహ్మ అస్మి. నేనేం పని చేయట్లా, అంతా అహంకారం చేసుకుంటుంది, దేహం చేసుకుంటుంది, నేను సాక్షిగా చూస్తున్నాను అని అనుకుంటాం కదా మనం. అలాగే చెప్తున్నాడు, నేను చేయటం లేదు అనేటటువంటి కర్తృత్వ భావాన్ని త్యజించాలి. కర్మలను త్యజించడం కంటే కర్తృత్వాన్ని త్యజించడం చాలా ఉన్నతమైంది. నేను కర్తృత్వ సన్యాసిని అంటున్నాడు జనకుడు. ఎంత బాగుందో చూడండి స్టేట్మెంట్. నేను కర్తృత్వ సన్యాసిని అంటున్నాడు జనకుడు. కర్తృత్వ సన్యాసం కర్మ సన్యాసం కంటే గొప్పది. కర్మ సన్యాసం ఒక భౌతిక చర్య, కర్తృత్వ సన్యాసం లోపల జరుగుతుంది, ఆంతర్యంలో జరిగేటటువంటి ఒక సంఘటన. పశ్యన్, శృణ్వన్, స్పృశన్, జిగ్రన్ ఇంద్రియాని ఇంద్రియార్థేషు వర్తంతే అహం కించిత్ న కరోమి. 2వ శ్లోకం చూద్దాం. 12వ అధ్యాయంలో 2వ శ్లోకం చూద్దాం. ప్రీత్య భావేన శబ్దాదేః అదృశ్యత్వేన చాత్మనః విక్షేపైకాగ్ర హృదయః ఏవమేవాహ మాస్థితః. ఇది శ్లోకం. జనక, నీవు ఓ పక్క రాజ్యపాలన చేస్తున్నావు, చేస్తూ ధ్యానం ఎలా చేయగలుగుతున్నావు? నీకు అసలు టైం ఎలా కుదురుతుంది? సన్యాసం తీసుకుంటే ఈ సమస్య ఉండదు కదా అంటున్నాడు అష్టావక్ర మహర్షి. జనకుడు ఏమంటున్నాడు? ధ్యానం ఎలా చేయగలుగుతున్నావు అంటున్నారా మహర్షి? అసలు నేను ధ్యానం ఎందుకు చేయాలి? నేను ధ్యానం ఎందుకు చేయాలి అని అడుగుతున్నాడు. ఎవరు? జనకుడు. అనాత్మ నుండి
మనసును ఆత్మ వైపుకి తిప్పటం. అదే కదా ధ్యానం అంటే. అనాత్మ మనమంతా అనాత్మలో కూరుకుపోతాం. బాహ్యంలో. ఆంతర్యంలోకి రాము. ఆత్మ వైపుకి మనం రాము. ఆత్మ వైపుకి మనం ఫోకస్ చేసుకోవాలి. మన మనసుని అంతర్ముఖం చేసుకోవాలి. ఆత్మ వైపుని చూడగలగాలి మనం. నేను ఆత్మని గుర్తించగలగాలి. ఇదే కదా ధ్యానం అంటే. అనాత్మ నుండి మనసును ఆత్మ వైపుకు తిప్పటం అంటే ధ్యానం. నాకు 2 అవసరం లేదు అంటున్నాడు జనకుడు. ఎందుకు? అనాత్మ ప్రపంచం అంతా మిథ్య అని నాకు తెలుసు. కాబట్టి నా మనస్సు ఏ వ్యక్తితోనూ, ఏ సంఘటనతోనూ బంధం పెట్టుకోదు. నాకు ఒకవేళ కుటుంబ సభ్యులతో అనుబంధం ఉంటే మనస్సును మళ్లించాల్సి వస్తుంది నేను. నాకు ఈ సృష్టిలో ఎవరితో బంధం లేదు. ఎందుకంటే నాకు తెలుసు ఒక విషయం. ఏంటది? వాచారంభణం వికారో నామధేయం. ఇది మిథ్యా నామరూప ప్రపంచము. అందువలన నాకు వాటి పట్ల అంటే నామరూపాల పట్ల లేవు, రాగద్వేషాలు లేవు. నేను వ్యవహారం నడుపుతాను. నా బాధ్యతలు నిర్వహిస్తాను. నా కర్తవ్యం నిర్వహిస్తాను. వస్తువులతోనూ, వ్యక్తులతోనూ, సంఘటనలతోనూ నేను తాదాత్మ్యం చెందను. నాకు అటువంటి బలహీనత లేదు. అనాత్మ నుండి నేను మనస్సును ఆత్మ వైపుకు కొత్తగా తిప్పాల్సిన పని లేదు. మరి నువ్వు ఆత్మ మీద మనస్సును కేంద్రీకరించాలి కదా, దృష్టి పెట్టాలి కదా అని అడుగుతారు గురువుగారు. నేను ఎందుకు అలా చేయాలి? ఎట్లా ఎట్లా అడుగుతున్నాడు చూడండి జనకుడు. నేను ఆత్మ మీద దృష్టి పెట్టాలా? అనాత్మ నుంచి దృష్టి మరల్చి ఆత్మ మీద దృష్టి పెట్టాలా? నేను ఎందుకు అలా చేయాలి గురువుగారు? ఆత్మ నాకు భిన్నంగా ఉంటే కదా నేను దృష్టి పెట్టాలి. నేనే ఆత్మ కదా. ఉపాసన చేసేవాళ్ళు ఇష్టదేవతల మీద మనసును కేంద్రీకరిస్తారు. ఇష్టదేవతలు కృష్ణుడు, శివుడు అట్లా. కానీ గురువుగారు వేదాంతంలో అది ఉండదు. వేదాంతంలో ఇష్టదేవతలు ఉండరు. ఎందుకు? ఎందుకుంటారు? ఆత్మ ఒక వస్తువు కాదు. ఆత్మ ఒక దేవత కాదు. ఆత్మ ఆబ్జెక్ట్ కాదు. ఆత్మ సబ్జెక్ట్. నేనే ఆత్మ. అహం ఆత్మ అస్మి. కాబట్టి అంతర్ముఖం అవ్వాల్సిన పని నాకు లేదు. ఆత్మ మీద దృష్టి పెట్టవలసిన పని అసలు లేదు. నేను హాయిగా, తేలిగ్గా, విశ్రాంతిగా, ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా ఉంటాను. అంతర్ముఖం అవ్వటం, ఆత్మ మీద దృష్టి పెట్టడం ఇవి నేను చేయాల్సిన అవసరం లేదు గురువు గారు. మరి ఏం చేస్తావు బాబు నువ్వు? నేను నాతోనే ఉంటాను. నేను అంటే స్వస్వరూపంలో ఉంటాను. నేను అహంకారంగా ఉండను. నేను ఆత్మగానే నాతోనే ఉంటాను. అహంకార కార్యకలాపాలు జరుగుతూ ఉంటాయి. శబ్ద అంటే శబ్దం ఆది. శబ్ద ఇంత శ్లోకంలో వచ్చింది. శబ్దాదేహి ప్రీతి అభావేన. ప్రీతి అంటే బంధం, రాగం అన్నమాట. శబ్ద అంటే శబ్దం ఆది అంటే అంటే శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ అవన్నీ అంటే జ్ఞానేంద్రియాలు. శబ్దాదయాహ విషయాహ అని క్లుప్తంగా చెప్పారనమాట. శాస్త్రంలో ప్రీతి అభావేన అంటే విషయాల పట్ల నాకు రాగద్వేషాలు లేవు. రాగద్వేషాలుంటే రాగద్వేషాలు ఉంటే మనసు బాగా మలినమైపోతుంది. నాకు ఆ పని లేదు. సరే, మరి మరి ఆత్మ మీద దృష్టి పెట్టాలి కదా. ఆత్మనః అదృశ్యత్వేన
ఇందాక అనుకున్నట్టుగా ఆత్మ ఒక ఆబ్జెక్ట్ కాదు, స్పెషల్గా దృష్టి పెట్టడానికి. కొంతమంది మేము ఆత్మ మీద దృష్టి పెట్టామంటారు. మాకు ఆత్మ తెల్లటి కాంతి రూపంలో కనపడింది అంటారు కొంతమంది. అసలు కొంతమంది పుస్తకాలు రాస్తారు, ఆ ఫలానా ఆయనకి ఆత్మదర్శనం అయిందని. ఆయనకి ఆత్మదర్శనం ఎలా అయింది, బుక్స్ ఉన్నాయి మన దగ్గర. చూడండి మరి, అలా ఉంది మన జ్ఞానం. వాళ్ళు ఏమంటారంటే ఒక పుస్తకంలో మన గురువు గారు చెప్పారు, పరమార్థానంద్ గారు, ఆయన చదివారు ఆ బుక్. ఆ బుక్లో అది చాలా ఎడిషన్స్ అమ్ముడుపోయింది ఆ పుస్తకం. ఆ పుస్తకంలో నేను ధ్యానంలో కూర్చున్నాను. అది రాత్రి సమయం, అర్ధరాత్రి 1 గంట అయింది. ఒక తెల్లటి కాంతి చక్కగా అలా 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 చిన్న బల్బు లాగా అలా వచ్చింది లోపల రూమ్లోకి, ఆ కిటికీలో నుంచి. నేను స్పష్టంగా చూస్తున్నాను ధ్యానంలో, కళ్ళు తెరుచుకున్నారు. వచ్చింది అక్కడ మా గురువు గారి ఫోటో ఉంది, గోడకు తగిలించి ఉంది. అలా లోపలికి వచ్చింది, నేను చూశాను. మా గురువు గారి ఫోటోకి ఆ తెల్లటి కాంతి అలా అలా ఒక ప్రదక్షిణ చేసింది, ఇంకో ప్రదక్షిణ చేసింది, ఇంకో ప్రదక్షిణ చేసింది. అట్లా 3 ప్రదక్షిణలు చేసింది. మళ్ళీ ఎలా వచ్చిందో అలా కిటికీలోంచి ప్రదర్శించింది. ఇది ఆత్మ దర్శనం. ఎంత బాగుందో చూడండి. ఇలాంటి బుక్స్ రాస్తారు, ఇలా దర్శనమైందంటారు. నేనే ఆత్మ అయితే ఇంక దర్శనం అయ్యేది ఏమిటి? ఇది ఒక అస్తవ్యస్త ధోరణి, అయోమయ ధోరణి. ఆత్మ వచ్చేది కాదు, ఆత్మ పోయేది కాదు. ఎందుకని పోయేది కాదు, వచ్చేది కాదు? నీవే ఆత్మ కనుక. ఆత్మ అసలు ఒక ఆబ్జెక్ట్ కాదు. నీవెవరు? నేను విక్షేప ఏకాగ్ర హృదయ. అంటే నాకు మనస్సు ఉంది, ఆ మనస్సు అనాత్మకు అసంగంగా ఉంటుంది. నా మనస్సు ఆత్మ మీద దృష్టి పెట్టవలసిన పని లేదు. విక్షేపం ఉంటే ఏకాగ్రత కావాలి. నాకు ఏకాగ్రత అనే సమస్య లేదు. నేను ఎందుకు ధ్యానం చేయాలి? విక్షేపం ఉంటే ధ్యానం చేయాలి. విగతౌ క్షేప ఏకాగ్రౌ. వి అంటే బంధ విముక్తి, క్షేప అంటే పరధ్యానం, అంటే పక్కకి జరగటం. ఏకాగ్రం అంటే ఏమిటి? దృష్టిని కేంద్రీకరించటం. బంధ విముక్తి అనేటటువంటి పక్కకు జరగటం నుండి, దృష్టిని కేంద్రీకరించటం నుండి, అసలు అటువంటిది నా హృదయ అంటే నా మనస్సు, అట్లాంటిది ఏం జరగదు. అలా చేయాల్సిన పని నాకు లేదు. దృష్టిని కేంద్రీకరించటం నుండి, దృష్టిని కేంద్రీకరించడం అంటే ఏకాగ్రతతో నేను ఆత్మస్థితిలో ఉన్నాను అని ఆత్మ మీద మనసు ఫోకస్ చేయటం. కాబట్టి నేను ధ్యానం చేయను, అలాంటి పరిస్థితి నాకు లేదు. మరి ఏం చేస్తావు నువ్వు? ధ్యానం చేయను అంటున్నావు కదా, నువ్వేం చేస్తావు? నేను ఉన్నాను అంతే. నేను ఉన్నాను అంటే స్వస్వరూప స్థితిలో నేనుగా ఉన్నాను. ఏవమేవ అహం ఆస్థితః, ఏవమేవ అహం ఆస్థితః. నేను నా స్వస్వరూపంలోనే ఉంటాను. కథం. అహంకారం ప్రారబ్ధానికి లోబడి తన కార్యకలాపాలు చేస్తుంది. అహంకారం చేసే వ్యవహారాలు నాకు ఆనందాన్ని కలిగించవు, దుఃఖాన్ని కూడా కలిగించవు. నేనేం తీర్పు చెప్పను, నాలో మార్పులు ఉండవు. అహంకారం తన పని తాను చేసుకుంటుంది. ఎప్పుడు ముగుస్తుంది అహంకారం? అహంకారం తన పని తాను చేసుకుంటుంది. ఎప్పటి వరకు చేస్తుంది అంటే ప్రారంభం ఎంతవరకు ఉంటుంది అనే ఆదుర్ద, ఆందోళన నాకు ఉండవు. అంటే జనక మహారాజ్ చెప్తున్నాడు అనమాట. మరి విదేహముక్తి ఎప్పుడు లభిస్తుంది? అటువంటి తహతహ ఆతృత నాకు లేవు. ఆతృత ఉంటే నేను అహంకారానికి బానిస అయినట్లే కదా. అహంకారం మిథ్య అని నాకు తెలిసిన తర్వాత, నాకు మిథ్య అహంకార అంటే మిథ్య అహంకారం తన ప్రారంధాన్ని ఎంతవరకు కొనసాగిస్తుంది
అనే ఒత్తిడి ఉండవు కదా. విద్యను తెలిస్తే ఇంకా ఒత్తిడి ఎందుకు ఉంటుంది నాకు? నాకు పూర్తి విశ్రాంతి అని జనకుడు అంటున్నాడు. చూడండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. అసలు అష్టావకర గీతలో ఇంపార్టెంట్ పాయింట్, ఒకే ఒక పాయింట్ మనం నోట్ చేసుకోవాల్సింది ఏంటంటే, జనకుడు ఒక పెద్ద మహారాజు అయి ఉండి కూడా ఆత్మజ్ఞానిగా పూర్తిగా తన జీవితాన్ని కొనసాగించాడు. ఆత్మజ్ఞానిగా కొనసాగించడం అంటే అరణ్యాలకు వెళ్ళి ఒక చెట్టు కింద కూర్చుని రాజ్య కార్యకలాపాలన్నీ బంద్ పెట్టలేదు ఆయన. అన్నీ చేశాడు. ఇప్పుడు సీతమ్మ ఎన్ని కష్టాలు పడింది. జనకుడేం కుంగిపోలేదు. తన కూతురే కదా సీతమ్మ, కుంగిపోలేదు. అసలు ఆ శివధనం చెక్క పెట్టడానికి రాముడు రావటానికి ముందు ఆ రాజులందరూ యుద్ధం చేశారు జనకుడితో. చాలా మంది రాజులు. అది చాలా పెద్ద యుద్ధం జరిగింది. అంటే వాళ్ళు ఎవరు శివధనుసు విరవలేకపోయారు కదా. ఆ ఇరవలేకపోయారని, ఆ ధనస్సుని ఇచ్చేయలేకపోయారని వాళ్ళంతా చాలా క్రోధంగా యుద్ధం చేశారు. అంతమంది రాజులు ఒక జనకుడితో. అంతమంది జనకుడు యుద్ధం చేయడం చాలా కష్టం కదా. చేశాడు, యుద్ధం చేశాడు. వాళ్ళందరినీ తరిమి కొట్టాడు. సో అలా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడు యాజ్ ఎ రాజు, యాజ్ ఎ చక్రవర్తి, గృహస్థు. కాబట్టి సందేహం లేదు, గృహస్థు లేకపోతే సన్యాసి ఎవరైనా సరే ఈ జ్ఞాననిష్ట స్థితికి చేరుకోవచ్చు. జనకుడు జ్ఞాననిష్ట స్థితికి చేరుకోగా లేనిది మనం చేరుకోలేమంటారా? ఇలా ప్రతి మనిషి ఆలోచించుకోవాలి. అష్టావకర గీత యొక్క మెరిట్ అదే. జనకుడు అంత గొప్ప మహారాజు అన్ని కార్యకలాపాల్లో మునిగి తేలుతూ ఆత్మజ్ఞానం పొందగా లేనిది మనం చిన్న చిన్న కార్యకలాపాలు, చిన్న చిన్న సమస్యలు ఉన్నటువంటి మనం ఆత్మనిష్టలో ఉండలేమా? జ్ఞాననిష్టలో ఉండలేమా? ఒక మాట చెప్తాను ఇక్కడ నేను మీ అందరికీ. చాలా మంది మనలో శంకర భాష్యం చదివి ఉంటాం మనం. శంకర భాష్యంలో శంకరాచార్య సాధారణంగా మనం ఏ ఉపనిషత్తు శంకర భాష్యం తీసుకున్నా, మరి భగవద్గీత శంకర భాష్యం తీసుకున్నా కూడా శంకరాచార్య సాధారణంగా ఏం చెప్తారంటే సన్యాసాశ్రమాన్ని కీర్తిస్తారు. శంకరాచార్య సన్యాసాశ్రమాన్ని కీర్తిస్తారు. దానికి చాలా పెద్ద పీట వేస్తారు. అష్టావకర గీత అలా ఉండదు. సన్యాస ఆశ్రమానికి పెద్ద పీట వెయ్యదు, కీర్తించదు. పైగా గృహస్థ ఆశ్రమాన్ని కీర్తిస్తుంది. ఎవరు? అష్టావకర గీత. అష్టావకర మహర్షి గృహస్థ ఆశ్రమాన్ని కీర్తిస్తాడు. ఎందుకు కీర్తిస్తున్నాడు? జనక మహారాజుని ఒక నమూనాగా పెట్టుకుని కీర్తిస్తున్నాడు. సో శంకరాచార్య భాష్యంలో సన్యాసాశ్రమాన్ని కీర్తిస్తారు, ఇక్కడ గృహస్థాశ్రమాన్ని కీర్తిస్తారు. మనకు చాలా ఆనందంగా ఉంటుంది. అష్టావకర గీత గృహస్థాశ్రమాన్ని కీర్తిస్తున్నారు కాబట్టి. 3వ శ్లోకం చూద్దాం. సమాధ్యాసాది విక్షేపౌ వ్యవహార సమాధయే ఏవం విలోక్య నియమం ఏవమేవాహమాస్థితః. 3వ శ్లోకంలో 2వ శ్లోకంలో చెప్పిందే చెప్పారు. ఒక చిన్న విషయం ధ్యానం గురించి అదనంగా చెప్పారు. ఏంటది? మనస్సు బహిర్ముఖమైతే సమాధి ధ్యాసాది విక్షేపౌ. అధ్యాస అంటే అనాత్మతో తాదాత్మ్యం చెందటం. సమాధి అంటే తీవ్రంగా, అంటే కార్యకరణ సంఘాతంతో, అంటే అహంకారంతో, ఆది అంటే మొదలైన, అంటే అహంకారం యొక్క కార్యకలాపాలు అని అర్థం అన్నమాట. అలా తాదాత్మ్యం చెందితే మనకు ఒక వ్యక్తిత్వం వస్తుంది. కుటుంబంలో తన పాత్రతో తీవ్రంగా మమేకం అవుతారు. ఇప్పుడు మనం అందరం అంతే కదా. నేను తండ్రిని, పాత్ర పోషణ. తండ్రిని అనగానే ఒత్తిడి, నాకు చాలా బాధ్యతలు ఉంటాయి. నేను తల్లిని, తల్లి బాధ్యతలు తల్లికి ఉంటాయి.
తల్లి ఒత్తిడి, ఆ తల్లి అనే ఒత్తిడి ఉంటుందన్నమాట. నేను తల్లిని కదా, నేను న్యాయం చేకూరుస్తున్నాను నా పిల్లలకి, నేను అత్తను, నేను మామను, ఇవన్నీ ఆందోళన. సమ్యక్ అధ్యాస అంటారు. ఇట్లా పాత్ర పోషణ ద్వారా ఏమవుతుంది, మమకారం మొదలు. పాత్ర పోషణ కాదు అది నిజం కావాలంటే, వాడు తాదాత్మ్యం చెందుతారు. పాత్ర పోషణ అంటే అది వేరు, అది జ్ఞానం. అజ్ఞానం, మనం అజ్ఞానం గురించి మాట్లాడుతున్నాం. ఆ తర్వాత ఏమవుతుంది, మమకారం మొదలవుతుంది. కొంతమంది అంటారు, ఈ అహంకార మమకార సమస్యలు మాకు లేవండి. జాగ్రత్తగా వినండి మీరు. వేదాంతం మాకు బాగా వంట పట్టిందండి. చాలా సంవత్సరాల నుంచి వింటున్నాం కదా, బాగా వంట పట్టింది. నాకు తెలిసింది, మరి ఆత్మసత్యం అవన్నీ తెలిసిపోయినాయండి. ఈ అహంకారం మమకారం ఈ సమస్యలు మాకు లేవు. ఎందుకంటే వేదాంతం బాగా అధ్యయనం చేశాం. కానీ ఒకటేనండి ప్రాబ్లం నాకు, నా పిల్లల గురించి నా బెంగ. నా పిల్లల గురించి నాకు బెంగ. ఎందుకంటే పాపం వాళ్ళు అమెరికాలో ఉంటున్నారు, వాళ్ళకి వేదాంతం తెలియదు. అది నా బెంగ. వాళ్ళకి వేదాంతం తెలియదు కదా, వాళ్ళు చాలా సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు. నాకు సమస్యలు లేవు, ఎందుకంటే వేదాంతం తెలుసు నాకు. నా పిల్లలకేమో వేదాంతం తెలియదు, కాబట్టి వాళ్ళు అన్ని సమస్యలే. నిజం చెప్పాలంటే సమస్యలు కాదు, నా దృష్టిలో సమస్యలు కాదు, కానీ వాళ్ళ దృష్టిలో సమస్యలు. ఇది నా బెంగ. అయ్యో, నా పిల్లలు బెంగ పెట్టుకుంటున్నారే, ఇలా అయిపోతున్నారే, ఈ సమస్యలు వాళ్ళు పరిష్కరించలేకపోతున్నారు. వేదాంత అధ్యయనం లేకపోబట్టే కదా, శాస్త్రం తెలియకపోబట్టే కదా. అది నా బాధ. గురువుగారు మీరేం చెప్తారు? ఇది ఆత్మబంధువులారా, ఇది ఒక సంసారము, ఇది ఒక రకమైన సంసారము, ఇది పరోక్ష సంసారము. నీకు ఆ బెంగ కూడా ఉండకూడదు. ఇది చాలా చాలా తప్పు. జనకుడు ఏమంటున్నాడు, నాకు అహంకార మమకారాలు లేవు అంటున్నాడు. నా కుటుంబంలో కానీ, జాగ్రత్తగా వినండి, నా సన్నిహితులకు కానీ, నా బంధువులకు కానీ ఏమైనా సమస్యలు ఉంటే నేను చేస్తా, నేను చేయగలిగింది చేస్తా. కానీ ఇతరుల బాధలు వ్యధలు నేనేం చేయగలను? ఇతరుల ఆనందాన్ని దుఃఖాన్ని నేను నియంత్రించలేను. నేను నా కర్తవ్యం నిర్వహిస్తాను అంతే. ఇతరులను ఆనందంగా ఉంచటం, దుఃఖ పెట్టడం నా బాధ్యత కాదు. నా కర్తవ్యం నేను నిర్వహించటం నా బాధ్యత. నా కుటుంబ సభ్యులు వ్యాధిగ్రస్తులైతే నేను హాస్పిటల్కి తీసుకెళ్తా, బిల్లు కడతా. నేను వారి మనస్సులోని భావోద్వేగాలను అరికట్టలేను కదా. ఇతరుల కష్టాలను చూసి నేను చెల్లించను అంటున్నాడు జనకుడు. ఎందుకంటే ఇతరుల సాధక బాధకాలు నా చేతిలో లేవు. నేను నా సుఖ దుఃఖాల్ని సంభాళించుకుంటాను, అది నా చేతిలో ఉంది. ఏమిటి దీని అర్థం? నేను నా కర్తవ్యాన్ని నిర్వహించడానికి కాదు, నేను వాళ్ళ యొక్క కష్ట సుఖాలని కంట్రోల్లో పెట్టలేను, నియంత్రించలేను. వాళ్ళు చేయాల్సింది చేస్తాను. ఇప్పుడు మన కుటుంబంలోనే కొంతమంది ఉంటారు, ఎప్పుడు దిగులుగా ఉంటారు, ఎప్పుడు దిగులుగానే ఉంటారు. వాళ్ళకి నువ్వు ఒక డాక్యుమెంట్ ఇచ్చి, అమెరికా మొత్తం నీకు రాసి ఇచ్చాను, ఇదిగో తీసుకో కాగితాలు అంటే కూడా వాళ్ళకి చిరునవ్వు రాదు ముఖాన, వాళ్ళకి రాదు. ఏం చెప్తాం మనం? వాళ్ళకు వడ్డించిన విస్తరి జీవితం అంతా. మా కుటుంబంలోనే హ్యాపీ, కష్టాలు లేవు, అయినా సరే వాళ్ళకి ముఖాన్ని నవ్వు రాదు. సో నేను ఇతరులకు నా కర్తవ్యాన్ని నిర్వహించి ఆ తర్వాత నా స్వస్వరూపంలో ఆత్మనిష్టలో ఉంటాను. సమాధ్యాసాది విక్షేపవు అంటే ఇతరుల గురించి ఆలోచించి నా మనసు ఆందోళన చెందితే ధ్యానం ద్వారా మనసును సరి చేసుకోవాల్సి వస్తుంది. నాకు ఇతరుల గురించి ఆందోళన లేదు, నాకు సరి చేసుకోవాల్సిన అవసరం లేదు. నా ఆందోళన వారికి ఆనందాన్ని ఇవ్వలేదు. ఏవం నియమం విలోక్య, ఈ ప్రాథమిక సూత్రాన్ని అర్థం చేసుకుని
మన అహంకార మమకారాలు ఎందుకు వస్తాయి? సం అధ్యాస, దానివల్ల వస్తాయి, ఆందోళనలు వస్తాయి. నాకు అధ్యాస లేదు, అహంకార మమకారాలు లేవు, ఆందోళన లేవు. మరి ధ్యానం చేసి మానసిక ప్రశాంతత పొందాల్సిన అవసరం అంతకంటే లేదు. ఇది విలోక్య, ఇది అర్థం చేసుకుని ఏవం ఏవ అహం ఆస్థిత, నేను నా ఆనంద స్వరూపంలో ఉంటాను. అయితే ఒక మాట, మన కుటుంబ సభ్యులకు ఒక అపోహ ఉంటుంది. ఏమిటది? నీవు వారి గురించి ఆందోళన వ్యక్తపరిస్తే నీకు వారి మీద ప్రేమ ఉన్నట్టు. అలా భ్రమపడతారు. ఆందోళనకు ప్రేమకు అసలు సంబంధం లేదు. కృపయా పరయా విష్ట. అర్జునుడు శోకించాడు కదా యుద్ధభూమిలో, వాళ్ళని చూసి, భీష్మద్రోణులు వాళ్ళని చూసి. ఏమిటి ప్రయోజనం? అది ప్రేమ కాదు, ఆందోళన. అది పూర్తిగా అజ్ఞానం, అధ్యాస. అది అహంకార మమకారాలకి గుర్తు. అందుకే జనకుడు ఆందోళన చెందకు అంటున్నాడు. నువ్వు కర్తవ్యంగా బాధ్యతగా చేయవలసిన చెయ్యి, అదుద్దపడద్దు. కిందటి అధ్యాయంలో 5వ శ్లోకంలో మనకి, కిందటి అధ్యాయం అంటే 11వ అధ్యాయంలో 5వ శ్లోకంలో మాకు చాలా చక్కగా చెప్పారు. ఇది చింతయా జాయతే దుఃఖం. ఆందోళన వల్ల మనసు కలత చెందుతుంది. ఆందోళన ఉన్న మనసు కర్తవ్యాన్ని నిర్వహించలేదు. ఆందోళన వల్ల పరిస్థితులు మెరుగుపడవు, పైగా మనసుని పని చేయనివ్వకుండా చేస్తుంది. అది జనకుడు ఏమంటున్నాడు? నాకు ఆందోళన లేదంటున్నాడు. నాకు ధ్యానం చేయాల్సిన అవసరం లేదు మహర్షి, నేను సమాజ స్థితిలో ఉన్నాను. ఇది పతంజలి సమాధి కాదు, ఇది సహజ సమాధి స్థితిలో ఉన్నాను. నేను సహజ సమాధి స్థితిలో ఉన్నాను. సహజ సమాధి, పతంజలి యోగ సమాధి అంటే అది కళ్ళు మూసుకుని ధ్యానం చేసుకోవటం. ఆ ధ్యానం చేసుకున్న పావు గంట అరగంట సమాధిలో ఉంటారు, బయటకు వచ్చి మళ్ళీ మామూలు అయిపోతారు. ఇక్కడ సహజ సమాధి అంటే ఏంటి? నేను కళ్ళు తెరుచుకుని ఉంటాను, నా కర్తవ్యం నిర్వహిస్తాను, అన్ని కర్మలన్నీ కార్యక్రమాలన్నీ చేస్తాను, యుద్ధం చేయాలంటే యుద్ధం కూడా చేస్తాను, నేను సహజ సమాధిలో ఉన్నాను. అది ఆత్మస్థితి నుంచి పక్కకి జరగట్లేదు. 4వ శ్లోకం, హేయోపాదేయ విరహాత్ ఏవం హర్ష విషాదయో అభావాదధ్యహే బ్రహ్మన్ ఏవమేవాహ మాస్థితః. 4వ శ్లోకం, హేయోపాదేయ విరహాత్ అంటే ఈ సృష్టిలో నేను పొందాల్సింది ఏం లేదు, ఏ వస్తువు లేదు పొందాల్సింది. మరి విడిచిపెట్టాల్సింది కూడా ఏమి లేదు, త్యజించవలసింది కూడా ఏమి లేదు. హేయం అంటే త్యజించవలసింది, ఉపాదేయం అంటే పొందవలసింది. ఎందుకని? వాట్ ఈస్ ద రీజన్? కారణం ఏమిటి? ఎందుకంటే వస్తువులు నాకు ఆనందాన్ని దుఃఖాన్ని ఇస్తాయి అని నేను అనుకుంటే పొందాలని వదలాలని అనుకుంటాను. కాబట్టి నా దృష్టిలో సుఖహేతువులు కాదు వస్తువులు, దుఃఖహేతువులు కూడా కాదు. వేదాంతం ప్రకారం జగత్తు సుఖ కారణం కాదు, దుఃఖ కారణం కాదు. మరి సుఖ కారణం ఎవరు అని అడిగితే ఏం చెబుతాం మనం? నేనే సుఖ కారణం. మరి దుఃఖ కారణం ఎవరు? నేనే దుఃఖ కారణం కూడా. రెండింటికి నేనే ఎలా కారణం అవుతాను? ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. జ్ఞాని నేను, ఆత్మజ్ఞాని నేను, అర్థం చేసుకున్న నేను, ఆత్మ నేనని అర్థం చేసుకున్న నేను సుఖ కారణం. అజ్ఞాని నేను అంటే ఆత్మను అర్థం చేసుకొని నేను, అనాత్మ నేను, కార్యకరణ సంఘాత నేను, అహంకార నేను దుఃఖ కారణం. ఈ రెండు నేనే, నాలోనే రెండు ఉన్నాయి. నేను దేహం అనుకుంటే దుఃఖ కారణం, నేను ఆత్మ అనుకుంటే సుఖ కారణం. అంటే ఇంకా మీకు బాగా అర్థం అవ్వాలంటే చెప్తున్నా. తాడుగా అర్థమైతే వాడుకుంటాం, చక్కగా ప్రయోజనం పొందుతాం. అదే తాడు నాకు పాముగా భ్రమ కలిగిస్తే నాకు ఆందోళన వస్తుంది, భయం వస్తుంది. వస్తువు ఒకటే,
సుఖ కారణం, దుఃఖ కారణం. అది కూడా రెండు అవుతుంది. నా దృష్టిని బట్టి, నా అవగాహన బట్టి ఉంటుంది. అది జగత్తు సుఖహేతువు, దుఃఖహేతువు కాకపోతే ఏమిటి? జగత్తు జగత్తే, జగత్తు జగత్తే. నేను పొందాల్సింది లేదు, వదలాల్సింది లేదు. అంటే పెళ్లిలో పన్నీరు చల్లినట్టు అనమాట. ఎవరు వస్తే వాళ్ళకి పన్నీరు చల్లుతారు అంతే. పాప ప్రారంధం, పుణ్య ప్రారంధం రెండింటికి పన్నీరు చల్లుతాను నేను. ఇది నా జీవన విధానం. వస్తువుల వల్ల నాకు సుఖం రాదు. ఎస్తు ఆత్మ రతిరేవా స్యాత్ ఆత్మతృప్తస్య మానవ. అంటే ఏమిటి దాని అర్థం? నా సుఖ కారణం నేనే, ఆనంద ఆత్మ. నేనే నేనే అన్నప్పుడల్లా నేను దేహం అనుకోకూడదు. మీరు గుర్తుపెట్టుకోండి, ఇది చాలా చాలా కష్టం. మనం ఒక రకంగా కృతజ్ఞత అంటారు కదా, ఎన్నింటి వాసాలు లెక్క పెట్టడం అంటారు కదా, అలా అన్నమాట. ఈ దేహంలో ఉంటూ, ఈ దేహంతో వ్యవహారం చేస్తూ, ఈ మనసుని వాడుకుంటూ, దేహాన్ని వాడుకుంటూ నేను దేహం కాదంటాం మనం. ఈ భూమి మీద కాళ్ళు పెట్టి భూమిని వాడుకుంటూ ఈ భూమి మిథ్య అంటాం. శ్వాస పీలుస్తాం, శ్వాస లేకపోతే మనం చచ్చిపోతాం. ఈ వాయువు మిథ్య అంటాం. ఇది వేదాంతం అంటే. నా సుఖ కారణం నేనే, ఆనంద ఆత్మ, విజ్ఞానం ఆనందం బ్రహ్మ. హేయోపాదేయ విరహాత్ అంటే నాకు కావాల్సింది లేదు, అయిష్టంతో వదలాల్సింది లేదు. హర్ష విషాదయో అభావాత్. వస్తువులు వస్తే పొంగిపోను, వస్తువులు పోతే కుంగిపోను. మరి నా వైఖరి ఏమిటి? నా యొక్క యాటిట్యూడ్, వైఖరి ఏమిటి? ఆగతే స్వాగతం కుర్యాత్, గచ్చంతం నా నివారయేత్. భగవంతుడు ఇచ్చిన ఒక టెలివిజన్ ప్రోగ్రాం, భగవంతుడు ఇచ్చాడు నాకు టీవీ, ఫ్రీగా చూసుకోమన్నాడు. కామెడీ ఉంటుంది టీవీలో, టీవీ ప్రోగ్రాంలో ట్రాజిడీ ఉంటుంది. ఉన్నది ఉన్నట్టుగా చూస్తా. హే బ్రహ్మన్, జనకుడు అంటున్నాడు అనమాట తన గురువుని, హే బ్రహ్మన్. శ్లోకంలో ఉంది ఇది. అష్టావక్ర మహర్షిని సంబోధిస్తున్నాడు బ్రహ్మన్ అని. ఆత్మన్ ఆత్మ, బ్రహ్మ బ్రహ్మన్, రెండు ఒకటే. ఇక్కడ బ్రహ్మన్ అంటే బ్రహ్మగా మన ఆత్మ బ్రహ్మ అట్లా కాదు, అనంత బ్రహ్మ కాదు. ఇక్కడ బ్రాహ్మణ, బ్రాహ్మణ. అష్టావక్ర మహర్షి బ్రాహ్మణుడని, ఓ బ్రాహ్మణ. బ్రాహ్మణుడు అంటే బ్రహ్మజ్ఞాని అని అర్థం. ఓ జ్ఞాని అష్టావక్ర, ఏవమేవ అహం ఆస్థిత. ఈ ప్రకారంగా నేను నా స్వస్వరూప స్థితిలో రమిస్తున్నాను. జ్ఞాని తన ఎత్తు పల్లాలు, తన ఒడిదుడుకులు సాక్షిగా చూస్తాడు. పుణ్య ప్రారంధం, పాప ప్రారంధం అనుకుంటాడు అంతే. పాప ప్రారంధం ఉంటే అనారోగ్య సమస్యలు వస్తాయి, వ్యాధులు వస్తాయి. ఇవన్నీ అహంకారానిగా, ఆత్మకు ఆరోగ్యం అట్లాంటివి ఏముండవు, ప్రారంభం అట్లాంటివి ఏముండవు. ఆరోగ్యం అనారోగ్యం, ఆరోగ్యం అనారోగ్యం కూడా జ్ఞానిని బాధించవు, అది అనాత్మకు సంబంధించింది. అహంకారం అంటే అనాత్మ, అన్ప్రెడిక్టబుల్, అన్కంట్రోలబుల్. ఇటువంటి పరిస్థితులు అది ఊహించలేని, మనం నియంత్రించలేని పరిస్థితులు అన్నమాట. ఊహించలేని, నియంత్రించలేని పరిస్థితులు అనాత్మకు సహజం. నా అహంకారాన్ని నేను అనాత్మగా చూడగలిగినప్పుడు నాలో పొంగు కుంగు ఉండవు. అంటే పొంగిపోవటం కుంగిపోవటం ఉండవు. ఇది ఆస్థిత. ఇలా నేను నా స్వస్వరూప స్థితిలో ఉంటాను. అష్టావక్ర మహర్షి చెప్పండి, నేను సన్యాసం తీసుకోవాలా అని అడుగుతున్నాడు. అడిగితే అష్టావక్ర మహర్షి ఏమంటున్నాడు? జనక మహారాజు యొక్క జ్ఞాన నిష్టం చూసి అష్టావక్ర మహర్షి ఎంత పొంగిపోతున్నాడో మనం ఊహించుకోవచ్చు. ఇది 29వ భాగం యొక్క సారాంశం. మనకేమర్థమైంది? జనక మహారాజు పక్క ఆత్మజ్ఞాని. ఆత్మజ్ఞాని అంటే ఆత్మజ్ఞానం వస్తే
ఈ అనాత్మలో ఏం మార్పు ఉండదు, ఈ ప్రపంచంలో ఏం మార్పు ఉండదు. ఈ ప్రపంచం అలాగే ఉంటుంది. ఆత్మజ్ఞాని ఈ చీకటి ప్రపంచంలోనే, ఈ యొక్క ఒడిదుడుకుల ప్రపంచంలోనే చక్కగా ప్రశాంతంగా జీవితాన్ని కొనసాగిస్తాడు. నువ్వు ఏ వృత్తిలో ఉన్నావు అనేది ఇంపార్టెంట్ కాదు. నువ్వు ప్రైమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్, లేకపోతే ప్రైమ్ మినిస్టర్ చీఫ్ మినిస్టరే కదా, అది అష్టావక్ర మనం జనక మహారాజు అంటే వాళ్ళకంటే పెద్ద ఇది కదా సామ్రాజ్యం. సో అలాంటి బిజీ షెడ్యూల్లో ఉన్నా కూడా నీవు ఆత్మజ్ఞానంలో, ఆత్మస్థితిలో రమించవచ్చు. ఇంద్రియ సుఖాలు మనకు తెలుసు. ఇంద్రియ సుఖాలు అది ప్రతిబింబ ఆనందం అంటాం మనం. ఇంద్రియ సుఖాలు అంటే మనం అనుభవించేదాన్ని ఇంద్రియ సుఖాలే కదా. ఇది గుర్తుపెట్టుకోండి, జ్ఞాని అజ్ఞాని ఇద్దరు అనుభవిస్తారు. బాలస్తావత్ క్రీడాసక్త, తరుణస్తావత్ తరుణీసక్త, వృద్ధస్తావత్ చింతాసక్త, పరమే బ్రహ్మణి కోపినసక్త. ఇది మీకు బాగా వచ్చు శ్లోకం, భజగోవిందం. ఇది అజ్ఞాని పరిస్థితి. జ్ఞానికి, అజ్ఞాని జ్ఞాని ఇద్దరు అనుభవిస్తారు ఇంద్రియ సుఖాలని, కానీ కూరుకుపోతాడు అజ్ఞాని వాటిల్లో. జ్ఞానికి ప్రతిబింబ ఆనందం మేలు చేస్తుంది. ప్రతిబింబ ఆనందం జ్ఞానికి మేలు చేస్తుంది. ప్రతిబింబ ఆనందం అంటే మీకు తెలుసు కదా, ఇప్పుడు అద్దంలో ముఖం చూసుకున్నాం, అది ప్రతిబింబ ముఖం కదా. మన ముఖం చూసి మనం ఆనందించాం, అది ప్రతిబింబ ఆనందం. అద్దంలో ముఖం చూసి తనను తాను సర్దిద్దుకుంటాడు జ్ఞాని, అది మేలు చేస్తుందని చెప్తున్నాను. జ్ఞానికి ఎలా మేలు చేస్తుందంటే ప్రతిబింబ ఆనందం జ్ఞానికి ఆత్మానందాన్ని గుర్తు చేస్తుంది. తన ప్రతిబింబ ముఖం చూసి ఎంతసేపు సంతోషించాలి? ఎందుకు నేను నా టైం అంతా వేస్ట్ చేసుకుంటున్నాను? అది నా మెడ మీద భద్రంగా ఉంది కదా, నాకు బింబానందం ఇక్కడే ఉంది కదా, నా ముఖం ఇక్కడే ఉంది కదా, అది ప్రతిబింబం కదా అని ఒక ఝలక్ లాగా తను ఆత్మానందాన్ని గుర్తించుకుంటాడు. ప్రతిబింబ ఆనందాలు పొందినప్పుడల్లా అది మేలు చేస్తుంది అనమాట. ఇది జ్ఞాని యొక్క ఆలోచన. అజ్ఞాని అలా కాదు, ప్రతిబింబ ఆనందంలో మునకలేస్తాడు, ఇంకా ఇంకా సంసారంలో కూరుకుపోతాడు. ఇప్పుడు మీకు ఎప్పుడైనా చూసే ఉంటారు ఈ సీను, పక్షులు అద్దం ముందు నిలబడి వాటి ప్రతిబింబాన్ని చూసుకుంటారు. ఆ పక్షులు అవేం చేస్తాయంటే ప్రతిబింబం చూసుకుని అద్దాన్ని ముక్కుతో పొడుస్తాయి. అంటే లోపల అద్దంలో ఇంకా వేరే పక్షి ఉంది, అది నా మీదకి అటాక్ చేస్తుందని భావించి పొడుస్తాయి. కుక్క అద్దంలో తన ప్రతిబింబం చూసి వేరే కుక్క వీధిలోకి వచ్చిందని కోపంతో మురిగి 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 అలసిపోతుంది. మనిషి కుక్క కాదు, పక్షి కాదు, అలా చేయకూడదు. ఇది కాబట్టి సారాంశం ఏంటంటే ప్రతిబింబ ఆనందంలో మనం మమేకమైపోయి బింబానందాన్ని మర్చిపోకూడదు. బింబానందం అంటే నా స్వస్వరూప ఆనందం, కొత్తగా నాకు ఆనందం వచ్చేది లేదు, నాలోని ఆనందమే అలా ఇంద్రియ సుఖాల్లాగా వ్యక్తం అవుతుంది. ఇంకో పాయింట్కి వస్తున్నాను. మనం పెళ్లి చేసుకుంటే భార్య మెడలో తాళి కడతాం. తాళి కడితే పిల్లలు, భార్య, భర్త ఇదంతా ఒక డైరెక్ట్ బంధువులు అనమాట. వాళ్ళు డైరెక్ట్ బంధువులు. ఇండైరెక్ట్ బంధువులు ఎవరు? అత్త, మామ, వాళ్ళంతా ఇండైరెక్ట్ బంధువులు అవుతారు. అలా బంధువులు 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 పెరిగిపోతారు. మనకి డైరెక్ట్ బంధువులు కొంతమంది, ఇండైరెక్ట్ బంధువులు కొంతమంది. ఇదంతా దాంట్లో కూరుకుపోయి మనం ఈ వేదాంతానికి రావటం కష్టం. అంటే కుటుంబ సమస్యలే మనని వేదాంతానికి దూరం చేస్తుంటాయి. అందుకని మన స్వామీజీ ఏమన్నారంటే పోర్ట్ రిడక్షన్ అన్నారు. PORT, PORT. ఇది జరగాలి. ఇది చాలా మంది తమాషాగా తీసుకుంటారు. అందరికీ తెలుసు ఇది. ఇప్పుడు నేను పోర్ట్ రిడక్షన్ అంటే మీ అందరికీ తెలుసు, మీకు కంటతా వచ్చు, మీ నోటికంతా వచ్చు. P అంటే పొసిషన్స్, పొజిషన్స్, రెండు మాటలు. పొసిషన్స్ అంటే సంపదలు, ఐశ్వర్యం అన్నమాట. నాకున్న సంపదలు, స్థిరాస్తులు, చరాస్తులు అన్ని. పొజిషన్స్ అంటే నేను డైరెక్టర్ని, నేను మేనేజింగ్ డైరెక్టర్, నేను చైర్మన్ని, నేను చీఫ్ మినిస్టర్ని, నా పొజిషన్ అది. సో
పొజిషన్స్ మన వేదాంతానికి అడ్డుకట్ట కట్టకూడదు, తగ్గించుకోవాలి. మనం శాస్త్రం ముఖ్యం, అవి ముఖ్యం కాదు. వాటికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వకూడదు, తగ్గించాలి. అబ్లిగేషన్స్, మొహమాటాలు, ప్రతిదీ మనం జిడ్డులాగా అంటుకుపోతాం. ఏదైనా ఒక చిన్న పరిస్థితి వచ్చిందంటే, మనం ఎవరైనా పెళ్లికి వెళ్ళామనుకోండి, నేను చూసుకుంటాను సార్, మీరు వదిలేండి, అది చూసుకుంటానని. అబ్లిగేషన్స్, ఇంకా అన్ని నెత్తినేసేసుకోవటం, అబ్లిగేషన్స్, మొహమాటాలు అనమాట. తర్వాత రిలేషన్స్, ఒక డైరీ పెట్టుకుని మనం 600 మంది, 700 మంది, 1000 మంది, 1500 మంది, 2000 మంది పెళ్లికి పిలుస్తారు, 5000 మందిని పెళ్లికి పిలుస్తారు, 5000 మంది రిలేటివ్స్ ఉంటారు వాళ్ళకి. మరి ట్రాన్సాక్షన్స్ చేస్తారు, వ్యవహారాలు, ఎప్పుడు వ్యవహారాలు, 80 ఏళ్ళు వచ్చిన వ్యవహారాలు చేస్తూనే ఉంటారు. అంటే చేయవద్దని కాదు, తగ్గించుకోవాలి. వేదాంతానికి రావాలంటే సంపదలు, ఐశ్వర్యాలు అవన్నీ తగ్గాల. అంటే ఏంటి, ఇక ముందు ఇంకేం సంపాదించకూడదు. ఉంది, నాకు చాలా ఉంది, కోట్లు ఆస్తుంది, ఎనఫ్, ఐ హ్యావ్ ఎనఫ్ మనీ. ఈ హోదా, రిటైర్ అయిపోయాను, ఇంకేంటి హోదా, రిటైర్ అయిపోయాను కదా. మొహమాటాలు ఏముంది, నేనే కదలలేకుండా ఉన్నాను, ఇంకా నాకేంటి మొహమాటాలు, ఎవరికి నేను హెల్ప్ చేయాలి. అట్లా ఫోర్త్ రిడక్షన్, పొజిషన్స్, ఆబ్లిగేషన్స్, రిలేషన్స్, ట్రాన్సాక్షన్స్ వదిలించుకోవాలి ప్రయత్నపూర్వకంగా. ఇది నేను చాలా మంది, మన గురువు గారు చెప్పారు, పరమార్థానంద గారు కాయిన్ చేశారు ఈ మాట, ఫోర్త్ రిడక్షన్. ఇది మన ప్రయత్నపూర్వకంగా, ప్రణాళికాబద్ధంగా, చాలా తెలివిగా ఈ పని చేయాలి. చాలా కష్టం, చెయ్యాలి, కావాలని చేయాలి. మనం ఆత్మబంధువులారా, మనం ఆడిటింగ్ చేసుకోవాలి. ఒక ఆడిటర్ వచ్చి సక్రమంగా బిల్లులు ఉన్నాయో చూస్తారు కదా, ఆఫీస్కి ఆడిటింగ్ చేస్తారు కదా, అలా సెల్ఫ్ ఆడిటింగ్ చేసుకోవాలి. సెల్ఫ్ ఆడిటింగ్ చాలా తెలివిగా, ప్రణాళికాబద్ధంగా. న్యూ ఇయర్లో మనం చేయాల్సిన పని ఆడిటింగ్. అంటే ఏమిటి ఆడిటింగ్ చేసుకోవాలి, నన్ను నేను చూసుకోవాలి. ఏం చేయాలి, సేవ్ ది మనీ అంటారు కదా, అలాగే సేవ్ ది టైం. ఎక్కడ టైం వృధాగా పోతుంది, ఎక్కడ పోతుంది వృధాగా అంటే ఆలోచించాలి. వృధా క్రియాస్ అంటారు, వృధా క్రియాస్ అంటే ఈ పని నాకు ఏం ఉపయోగం లేదు. ఒక పని చేస్తున్నా, నేను ఆలోచించా, ఈ పని ఏమిటి, నాకు ఉపయోగం లేదు, నాకు ఈ పని ఉపయోగం లేదు, ఈ పని వల్ల ఉపయోగం లేదు తెలిసిన వెంటనే హాట్ పొటాటో లాగా వదిలిపెట్టేయాలి. ఇది విజ్ఞత, గుర్తుపెట్టుకోండి. వృధా క్రియలు చేయకూడదు. ఇంకో మాట చెబుతున్నా, గాసిప్ అంటే అసుకు అంటారు. అంటే సెల్ ఫోన్లో గంటలు మాట్లాడతారు. సెల్ ఫోన్లో ఇప్పుడు కొంతమంది వాకింగ్ చేస్తారు, ఒక గంట అరగంట చేస్తారు, గంట అరగంట మాట్లాడుతూనే ఉంటారు, ఇంట్లో మాట్లాడుతూనే ఉంటారు. మీరు క్యాబ్ ఎక్కండి, క్యాబ్ డ్రైవరు మీరు క్యాబ్ ఎక్కి క్యాబ్ దిగేదాకా మాట్లాడుతూనే ఉంటాడు. సో గంటలు సెల్ ఫోన్లో మాట్లాడటం వదిలిపెట్టాలి. నో గాసిప్, షటప్, నో గాసిప్. ఎందుకు గాసిప్ చేయాలి మనం, అది టైం సేవింగ్. ఇది ఆడిటింగ్ అంటే. తర్వాత ఒక మంచి మాట ఒకటి చెప్తున్నా, వృధా వాద్య అంటే వాదం వదిలిపెట్టాలి, వాదనలు వద్దు, అన్నెసరీ ఆర్గ్యుమెంట్స్ అనమాట. గురువుగారు ఒక మాట చెప్తానండి, ఎవరెస్ట్ శిఖరం 29,000 అడుగులు కదా అన్నాం అనుకో, ఎదుటి వ్యక్తి ఏమంటాడు, కాదు సార్ 29,000 అడుగులు కాదు సార్, 29,100, 29,100 feet అంటాడు. కాదండి, నాకు బాగా తెలుసు, గూగుల్లో సెర్చ్ చేద్దామా, గూగుల్ కూడా తప్పులు చేస్తుంటాడు సార్ అప్పుడప్పుడు. ఇలా వాదించి ఈ ఎవరెస్ట్ శిఖరం ఎంత హైట్ ఉంటే నీకెందుకు, అది నువ్వు టైం వేస్ట్ చేసుకోవాలా, వాదించాలా. ఈ సమ్మరు చాలా వేడిగా ఉందండి, వడగాలి ఎక్కువగా ఉంది, సమ్మర్ చాలా వేడిగా ఉందని నువ్వు అంటావు.
నీ ఎదుటి వ్యక్తి ఏమంటాడు, అంత ఏం వేడి లేదండి, నాకు అట్లా అనిపించట్లేదే, బాగానే ఉంది, చల్లగానే ఉంది అంటాడు. ఇది ఒక వాదన. ఇది అవసరమా? బుర్ర వేడెక్కిపోతుంది వాదనలో, ఉపయోగం లేదు. వాదనలు వదిలిపెట్టు, సాధనలో సాగిపో. వాదనలను వదిలిపెట్టి సాధనలో సాగిపోవాలి, అంతే. ఇవన్నీ ప్రయత్నపూర్వకంగా చేయాలి మనం. మన మామూలు మనుషులం కాదు. మనం వేదాంతంలో ఉన్నాం, జ్ఞానయోగంలో ఉన్నాం, కర్మకాండలో కూడా లేవు. మనోరథాన్, ఇంకో మాట చెబుతున్నా, మనోరథాన్ చత్వ. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. మనోరథాన్ చత్వ అంటే ఏంటి? గాలిలో మేడలు కట్టవద్దు. 20 ఏళ్ల తర్వాత నా పరిస్థితి ఏంటి చెప్పండి అని ఆలోచించి బెంగ పెట్టుకుంటారు చాలా మంది. 10 ఏళ్ల తర్వాత ఏమిటి? నేను చనిపోతే పిల్లలు వస్తారా? కార్యక్రమాలు ఎలా చేస్తారు? అదొక బెంగ. నేను ఒక మాట చెప్తాను మీకు. రాత్రిపూట మనం కారులో వెళ్తున్నాం, హెడ్ లైట్స్ వేసుకుంటాం, రోడ్డు మీద వెళ్ళేటప్పుడు కారు లైట్ల కాంతి ముందు ఒక 10 అడుగులు, 20 అడుగులు, 30 అడుగులు పడుతుంది. చక్కగా హ్యాపీగా మనం కారు నడుపుకుంటూ వెళ్ళిపోతాం, హాయిగా ప్రయాణిస్తాం. కానీ ఇది చాలదు, నాకు బాగా దూరంగా చూడాలి నేనని చూస్తే, అలా దూరంగా చూస్తే మనము ఎదురుగా ఉన్న పెద్ద గోతిలో కారు పడిపోతుంది, కారుతో పాటు మనం కూడా పడిపోతాం. కాబట్టి ఎంతవరకు చూడాలో మనం కారులో వెళ్తుంటే మన హైవే మీద అంతవరకే చూడాలి. ఇంకా బాగా ముందు లారీ ఉందా, ట్రాక్టర్ ఉందా అని బాగా ముందు చూస్తే ముందు ఇక్కడ గోతిలో పడిపోతుంది. ఆత్మబంధువులారా, వర్తమానం, ప్రజెంట్ ఈజ్ ది బెస్ట్ ప్రజెంట్ presented by the Lord. Present is the best present given by the Lord. కాబట్టి వర్తమానాన్ని మనం వ్యర్థంగా మార్చుకోకూడదు. మనకు భగవంతుడు ఇచ్చిన బహుమానం ప్రజెంట్, సద్వినియోగం చేసుకోవాలి, దుర్వినియోగం చేసుకోకూడదు. ఒక మాట అంటారు స్వామీజీ, when it is not necessary to talk, it is necessary not to talk. When it is not necessary to talk, it is necessary not to talk అంటారు. నేను ఇంకో మాట కల్పించాను దానికి. when it is necessary to eat, when it is not necessary to eat, it is necessary not to eat. అది ఏం చేయాలి? శ్రవణ మనన నిధిధ్యాసనం చేసుకోవాలి. సాధన చతుష్టయ సంపత్తిని ఇంకా ఇంకా పెంపొందించుకోవాలి. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఆత్మజ్ఞానం రాగానే అనాత్మ ప్రపంచం అదృశ్యం అయిపోదు, అలాగే ఉంటుంది, కొండలాగానే ఉంటుంది. అనాత్మ ప్రపంచం, అనాత్మ దేహం, అనాత్మ మనస్సు మిథ్య అని మనం తెలుసుకుంటాం. తెలుసుకుని వాటి వల్ల వాటి ట్రాప్లో మనం ఆ ట్రాప్లో పడకుండా బయటపడతాం, అంతే. ప్రపంచంలో చీకటి అలాగే ఉంటుంది. నీ చుట్టూ ఆత్మజ్ఞానం అనేటువంటి కవచం పెట్టుకుంటావు, పెట్టుకుని నీ బతుకు శాంతి నిలయం చేసుకుంటావు. ఇది భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు కదా, మోహాశాహ మోహ కర్మణ మోహ జ్ఞానా విచేతసః రాక్షసీం ఆసురీం చ ఏవ ప్రకృతిం మోహినీం శృతాః. వ్యర్థ ఆశలు మరి ఇవన్నీ పెట్టుకుని, చెంచల మనస్సు పెట్టుకుని రాక్షస ప్రవృత్తితో వాళ్ళు మనుషులు పతనమైపోతారు, ఆత్మసిద్ధిని పొందలేరు. ఆత్మబంధులారా, నేను ఆత్మగా సత్యం, నేను అనాత్మగా మిథ్య. నేనే ఆత్మగా సత్యం, నేను అనాత్మగా మిథ్య. ఇది తెలుసుకోవాలి. అంటే పాము కుబుసం విడిచినట్లుగా విడిచిపెట్టి ఆత్మ నేనులో అంటే స్వరూప స్థితిలో రమించాలి. ఇలా సాధనలు చేసి ఆత్మజ్ఞానం పొందటానికి ఎంతకాలం పడుతుంది గురువు గారు? ఇలా సాధనలు చేసి ఆత్మజ్ఞానం పొందటానికి ఎంతకాలం పడుతుంది గురువు గారు అంటే, గురువు ఏం చెప్తాడు మీకు? ఒక క్షణం చాలు, ఒక క్షణం చాలు. పాము లేదు, ఉన్నది తాడు అని తెలుసుకోవటానికి ఎంత టైం పడుతుంది? ఒక క్షణం. లైట్ వేస్తే ఒక క్షణమే కదా మరి, అంతే. ప్రతిబింబ ఆనందం అనగా ఏమి? గుర్తుపెట్టుకోండి. ప్రతిబింబ ఆనందం అనగా ఏమిటంటే ఏం చెప్తారు మీరు? ప్రతిబింబ ఆనందం అంటే
బయట ఆనందం కోసం అరులు చాచటం, వెతకటం, భార్యలో ఆనందం వెతుక్కోవటం, భర్తలో ఆనందం వెతుక్కోవటం, పిల్లల్లో ఆనందం వెతుక్కోవటం, పొడవ కార్లు, దానికంత ఇల్లు, అమెరికా వెళ్ళి బేబీ సిట్టింగులు చేసుకోవటం, కాశీలో చనిపోవాలి నేను, అక్కడే మకాం పెట్టేసుకుంటా. అది ప్రతిబింబ ఆనందమే. కాశీలో చనిపోవాలనే కోరిక కూడా ప్రతిబింబ ఆనందమే. హరిద్వార్‌లో నేను నా శేష జీవితం గడపాల, ప్రతిబింబ ఆనందం అది. ఆనందం వెతుక్కోవటం. రిషికేశ్‌లో మన ఆశ్రమం ఉంది. దయానంద స్వామి ఆశ్రమం, అక్కడ ఉండాలి నేను. అక్కడే కన్ను మూయాలి. ఇలా ఇవన్నీ ప్రతిబింబానందాలే. ఆనందాల్ని బయట వెతుక్కోవటం అనేది ప్రతిబింబానందం. ఇంకా, 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 ఇంకా అనే పంక దానికి ఆగదింక అది. దానికి ఫుల్ స్టాప్ లేదు. దానికి స్విచ్ లేదసలు. సో, ఇటువంటి ప్రతిబింబ ఆనందాలు వద్దు, వదిలిపెట్టాలి. అది. బింబ ఆనందం అనగానేమి? ఒక క్వెషన్ పడిందనుకోండి. బింబ ఆనందం అనగా ఏమి? అంటే బయట ఆనందాలు అన్నీ ధర్మబద్ధంగా అనుభవిస్తూ, మనకి విషయ సుఖాలన్నీ బయట ఆనందాలే కదా! అవన్నీ ధర్మబద్ధంగా అనుభవిస్తూ, ఇది అసలైన ఆనందం కాదు, నాలోనే అంతా ఉంది, శాంతి ఉంది, భద్రత ఉంది, ఆనందం ఉంది అని గుర్తించి, మిథ్యా జగత్తులోనే, మిథ్యా దేహంతోనే, మిథ్యా మనసుతోనే వినోదంగా, ఉల్లాసంగా ప్రారబ్ధ కర్మను కడదాకా, చివరిదాకా క్రికెట్ సిరీస్ గెలిచిన ఆటగాడిలా నాటకీయంగా జీవితం గడిపి, నాటకీయంగా మరణించటం. ఇది బింబానందం అంటే. ప్రతిబింబానందం మనసు చేసేటటువంటి గారడి. మనసును దాటితే వచ్చేది శాశ్వత ఆనందం, బ్రహ్మానందం, సచ్చిదానందం. సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ. అస్థి భాతి ప్రియం. ఆత్మజ్ఞానులు ఆత్మను రమిస్తారు. వాళ్ళకి జన్మ మరణాలు అంటవు. ఒక్క మాట చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. కర్మి జగత్తును నమ్ముకుంటాడు, అన్ని చికాకులే, జీవితం అంతా చికాకులే. కర్మి. కర్మయోగి భగవంతుడు నమ్ముకుంటాడు, అన్ని సమస్యలే. జ్ఞానయోగి ఆత్మను నమ్ముకుంటాడు, అంతా ఆనందమే. ఆత్మబంధువులారా, అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ 2025 సంవత్సరంలో మీరందరూ అష్టావక్ర మహర్షి అంత ఎత్తుకు ఎదగాలని, జనక మహారాజులాగా దర్జాగా ఆత్మజ్ఞానంతో జీవించాలని నేను ఒక గురువుగా మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. శుభం భూయాత్. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఇప్పుడు మనం ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.